నమస్తే. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. చెల్లెమ్మలు తమ్ముళ్ళు ఎగ్జామ్కి చాలా సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు. నా తమ్ముళ్ళు చెల్లెళ్ళందరికీ శుభాభినందనలు. నాకు సీరియస్గా పనిచేసేవాళ్ళంటే ఇష్టం. నాకు సోమరిపోతులంటే ఇష్టం ఉండదు. సీరియస్గా చేయాలి, ఏ పనైనా సీరియస్గా చేయాలి, లేకపోతే మానేయాలి, అంతే. రైట్. మీకు ఒక చిన్న ఎప్పటిలాగానే ఈరోజు కూడా మీకు ఒక చిన్న కథ చెప్పి మనం వేగి చాళుక్యులు కాన్సెప్ట్లోకి వెళ్దాం. 2004 సంవత్సరం అనుకుంటా, 2004 నేను కెరియర్ స్టార్ట్ చేసిన 3-4 ఏళ్లలో 2004లో ఎస్ఐకి, కానిస్టేబుల్స్కి, డిఎస్సికి అన్నిటికీ నేను పాఠాలు చెప్తా ఉండేవాడిని. ఆ జమానాలో బహుశా మీరు చిన్నపిల్లలు అయి ఉండవచ్చు. ఆ జమానాలో ఎస్ఐకి ఒక ఇన్స్టిట్యూట్లో నేను పాఠాలు చెప్తున్నప్పుడు, ఇప్పుడు ఆ ఇన్స్టిట్యూట్ లేదులేండి, ఎస్ఐకి ఒక ఇన్స్టిట్యూట్లో పాఠాలు చెప్తున్నప్పుడు మహేందర్ అని ఒక బాబు, ఆల్తాఫ్, ALTAF అంటే ఈ బిట్టు రాదులేండి ఎగ్జామ్లో, కానీ ఆల్తాఫ్ అని ఒకడు, వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. మహేందర్, ఆల్తాఫ్ అని వాళ్ళు, వీళ్ళిద్దరూ అంబర్పేటలో, మన హైదరాబాద్లో అంబర్పేటలో కానిస్టేబుల్స్గా పనిచేస్తున్నారు. వీళ్ళు ఎస్ఐ కావడానికి కోచింగ్ వచ్చారు. సీరియస్ పిల్లలు, సీరియస్ క్యాండిడేట్లు. ఆల్తాఫ్ ఏమో అంబర్పేట పోలీస్ స్టేషన్లో రైటర్గా పనిచేసేవాడు, మహేందర్ కానిస్టేబుల్గా పనిచేసేవాడు. వీళ్ళ లక్ష్యం ఎస్ఐ కావాలి, అయి తీరాలి, అంతే. మహేందర్ ఏమో తెలంగాణ రాష్ట్రం, ఆల్తాఫ్ ఏమో ప్రకాశం జిల్లా. వీళ్ళని దగ్గరగా అబ్జర్వేషన్ చేసేవాడిని నేను. వీళ్ళని నేను మర్చిపోలేదు ఈరోజు వరకు. అయితే ఆ సంవత్సరం పడ్డ రిక్రూట్మెంట్లో, చంద్రబాబు జమానాలో ఆ టైంలో పడ్డ రిక్రూట్మెంట్లో వీళ్ళిద్దరిలో ఒక్కొక్క మార్కు 2 మార్కులతోనో ఎస్ఐ మిస్ అయింది. ఎస్ఐ పాపం వీళ్ళకి రాలేదు. రిక్రూట్మెంట్ అయిపోయింది. నేను వాళ్ళిద్దరూ కలిసి కాసేపు బాధపడ్డాం. ముగ్గురు కలిసి అంబర్పేట పోలీస్ గ్రౌండ్ దగ్గర ఛాయ్ తాగాం. 2004 స్టోరీ. కట్ చేస్తే వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేసుకుంటున్నారు అని నేను అనుకున్నాను. నోటిఫికేషన్ అయిపోయింది, రిక్రూట్మెంట్ జరిగిపోతుంది. మళ్ళీ ఎప్పుడు ఎస్ఐ నోటిఫికేషన్ వస్తుందో తెలియదు. చంద్రబాబు జమానా అంటే ఎప్పుడు ఇస్తారో తెలియదు, బట్ ఇవ్వచ్చు చంద్రబాబు. ఇలాంటి నేపథ్యంలో నేను 2002, 2001, 2004 ఆ పీరియడ్లో నేను నెల్లూరులో కూడా వెళ్ళి కుట్టి కాలేజీలో B.Ed వరల్డ్ హిస్టరీ చెప్పేవాడిని. వారానికి 3 రోజులు నెల్లూరు, 3 రోజులు హైదరాబాద్. ఆ 2002, 2003, 2004 ఆ ప్రాంతాల్లో నేను మామూలుగానే వెళ్ళి 3 రోజులు అక్కడ ఉన్నప్పుడు పొద్దున్నే VRC గ్రౌండ్ అని ఉంటుంది నెల్లూరు సిటీలో. ఆ VRC గ్రౌండ్లో పొద్దున్నే 6ంటికి వాకింగ్కి వెళ్ళాను నేను. రాత్రంతా నిద్రపట్టి చావాల, దోమలు కుట్టి వాకింగ్కి వెళితే ఎవరో 2 కుర్రాళ్ళు ఆ గ్రౌండ్ చుట్టూ పరిగెత్తున్నారు. నాకు డౌట్ ఏమొచ్చిందంటే, ఇప్పుడు ఎస్ఐ రిక్రూట్మెంట్ లేదు, కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ లేదు, ఈ 2 రిక్రూట్మెంట్ లేవు, వీళ్ళు ఎవరబ్బా? వీళ్ళు ఏమన్నా ద్రోణాచార్య అవార్డులు పొందడానికి పరిగెత్తున్నారా? అసలు దేనికోసం పరిగెత్తున్నారు వీళ్ళు అని చెప్పి దగ్గరికి వస్తే వీళ్ళిద్దరూ మన ఆల్తాఫ్, మహేందర్. అసలు నేను షాకు, నన్ను చూసి వాళ్ళు షాకు. నేను అడిగా కొంచెం కామెడీగా, హైదరాబాద్లో గ్రౌండ్లు లేవా? నెల్లూరు వచ్చి పరిగెత్తాలా మీరు? ఏంటి ఇక్కడికి ఎందుకు వచ్చారు అని. ఇక్కడ ఇంటర్నేషనల్ కోచ్ ఉన్నాడు సార్ నెల్లూరులో, ఆయన సమక్షంలో మళ్ళీ రాబోయే ఎస్ఐ నోటిఫికేషన్కి ఇప్పటి నుంచే మేము పరిగెత్తున్నాం సార్
నేనన్నాను నిన్నే కదా రిక్రూట్మెంట్ అయింది, మళ్ళీ రిక్రూట్మెంట్ ఎప్పుడు వచ్చింది, ఆ ఆశే లేదు. మీ దుంపదగా సెలవు పెట్టి హైదరాబాద్ నుంచి మీరు ఇక్కడికి వచ్చి 2 నెలల పాటు ఉండడానికి నిశ్చయించుకున్నారు. అసలు మీ 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 ఏమంటాం దాని, మీ క్యాలిబర్కి, మీ కెపాసిటీకి, మీ ఆశావాదానికి చేతులెత్తి మొక్కుతున్నాను అని చెప్తే నా చేతులు లాగేశారు వాళ్ళు. ముగ్గురం కలిసి టిఫిన్ చేసాం. అప్పుడేమో ఛాయ్ తాగాం, నెల్లూరులోనేమో టిఫిన్ చేసాం. విచిత్రం చూడండి, మనం ఆశావాదంగా ఉంటే, మనం మిస్టర్ విజయాన్ని నమ్ముకుంటే అది త్వరగానే మనకు చేరుతుంది. మన ఒక్క మనిషి సంకల్ప బలం చాలు. ఆ సంకల్ప బలంతో, ఆ సంకల్పం వైబ్రేషన్స్తో గవర్నమెంట్ను కూడా కదపొచ్చు ఇండైరెక్ట్గా. మన మనసు అంత పవర్ కలిగింది. విచిత్రం చూడండి, వాడు 2 నెలలు ఉన్నారు నెల్లూరులో, పరిగెత్తారు, మంచి ప్రాక్టీస్ అయ్యారు. మళ్ళీ తిరిగి చక్కగా 6 నెలలకి మళ్ళీ ఎస్ఐ నోటిఫికేషన్ వచ్చింది. ఎస్ఐ నోటిఫికేషన్ రాగానే ఫస్ట్ వాళ్ళిద్దరు కనబడ్డారు నా కళ్ళకి. అరే మీ దుంపలు లేగా, మీరు పరిగెత్తింది నిజమే అయిందా, వెరీ గుడ్, చాలా మంచి పని చేశారు మీరు, ఈసారి సీరియస్గా కూర్చుందాం అని చెప్పి నేను కూడా అప్పుడప్పుడు ఆ అంబర్పేట పోలీస్ స్టేషన్ వైపు వెళ్ళి వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి 10 నిమిషాలు 5 నిమిషాలు ఇవి చదువుకోండి అని చెప్పేవాడిని. ఆ రిక్రూట్మెంట్లో మళ్ళీ రాశారు. రాస్తే ఇద్దరు ఎస్ఐకి సెలెక్ట్ అయ్యారు. ప్రస్తుతం మహేందర్ డిఎస్పిగా ఉన్నారు హైదరాబాద్లో. ఆల్తాఫ్ సెక్రటరియేట్లో, మన అమరావతి సెక్రటరియేట్లో డిఎస్పిగా అమరావతి సెక్రటరియేట్లో ఉన్నారు ఆల్తాఫ్ అనే ఆయన. వాళ్ళిద్దరిలో మంచి మెమరీ ఏంటంటే, మా ఇంట్లో గోతాలు పుస్తకాలు హిస్టరీ ఉంటే వాళ్ళు ఒక బీరువా తీసుకొచ్చి, ఇది మన ఇనపది ర్యాక్ తీసుకొచ్చి అది ఇంట్లో బిగించి పుస్తకాలు అన్నీ, నా పుస్తకాలన్నీ అమర్చి వెళ్ళారు మా ఇంటికి వచ్చి. ఇంత మంచి మనుషులు వాళ్ళిద్దరు. వాళ్ళిద్దరిలో మనం ఏం గుర్తుపెట్టుకోవాలో తెలుసా? ఆల్తాఫ్లో ప్లస్ ఎవరు, ఆల్తాఫ్లో ప్లస్ మహేందర్లో ఏం గుర్తుపెట్టుకోవాలో తెలుసా? పాజిటివ్నెస్. రిక్రూట్మెంట్ అయిపోయింది, ఎప్పుడు వచ్చిందో తెలియదు, నెల్లూరులో పరిగెత్తున్నారు. ఇదేంటి వీళ్ళ సంకల్ప బలంగా పనిచేసింది, అందువల్ల రిక్రూట్మెంట్ వచ్చింది. ఎస్ఐఆర్ ఇప్పుడు డిఎస్పీలుగా పనిచేస్తున్నారు. మనిషి జీవితంలో ఏ రోజు ఎలా ఉంటుందో చెప్పలేం. కష్టపడడం ఒక్కటే మనకి నచ్చినటువంటి మార్గం, అది లక్ష్యం సాధించే వరకు. రైట్. మరి ఈరోజు మనం వేగి చాళుక్యులు కాన్సెప్ట్ చెప్పుకుంటున్నాం. దానికి సంబంధించిన మ్యాటర్ని ఈరోజు మనం మళ్ళీ సబ్జెక్టు లోతుల్లో నుంచి తీసుకొచ్చి మనం చెప్పుకుందాం. ఎందుకంటే నా టార్గెట్ కూడా వింటున్న మీ పిల్లలు ఏపీ హిస్టరీలో సింహభాగం మార్కులు పెట్టాలన్నది నా ఉద్దేశం. ఎవరో ఒక అమ్మాయో అబ్బాయో కామెంట్ పెట్టారు, మీ వల్ల కాంపిటీషన్ పెరిగిపోద్ది సార్ అని. పెరగనియండి, దీని అబ్బా ఎంత పెరిగితే అంత పెరగనివ్వండి. మీరు ముందంజలోనే ఉంటారు. నా వీడియోస్ చూస్తున్నారు కనుక మీరు ముందంజలోనే ఉంటారు ఏపీ హిస్టరీ ఆన్సర్లు చేసిన. రైట్. ఒకవేళ మనకు టైం దొరికితే ఇది ప్రిలిమ్స్ అయిన తర్వాత మెయిన్స్కి మనం ఏపీ హిస్టరీ క్లాసులు ఏపీ స్టేట్ నిండా పెట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏపీ హిస్టరీ క్లాసులు, ఇది డైరెక్ట్ క్లాసులు, వీడియోలు కాకుండా, దానికి కూడా సిద్ధం అవుతుంది. ముందు ప్రిలిమ్స్ వేసి పడేయండి. ప్లస్ ఏంటంటే ఏపీ గ్రూప్ 2లో ఏపీ ప్రిలిమ్స్లో ఏ సబ్జెక్టులు ఉంటాయో మెయిన్స్లో కూడా అవే సబ్జెక్టులు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు దేవుడి దయ వల్ల ప్రిలిమ్స్లో బయటపడిపోతే మెయిన్స్కి మరింత పట్టు బిగించి జాబ్ కొట్టే దిశగా ప్రయత్నం చేద్దాం. పరిగెద్దాం, దుమ్ము లేపుదాం. రైట్ చిన్న, రైట్ చెల్లెమ్మ. ఇప్పుడు మనం వేగి చాళుక్యుల్లో ఉన్నాం. వేగి చాళుక్యుల మంత్రి మండలి గురించి 2వ అమ్మరాజు జారీ చేసిన మాగల్లు శాసనం చెప్తుంది అని చెప్పి నేను లెసన్లో మీకు చెప్పాను. రైట్. 2వ అమ్మరాజు జారీ చేసిన మాగల్లు శాసనం. ఈరోజు మనం వేగి చాళుక్యుల కాన్సెప్ట్ చెప్తున్నాం ఏపీ హిస్టరీలో. ఇందులో భాగంగా నా బుక్లో పేజీ నెంబర్ 152, 152 పేజీ, కాన్సెప్ట్ నెంబర్ 27. మీ దగ్గర బుక్స్ ఉన్నాయి, మీరు ఈ బుక్స్ ఓపెన్ చేసి ఒకసారి చూసుకుంటూ వినండి, ఇంకా మీకు బాగా ప్రయోజనకారి అవుతుంది. ఇందులో భాగంగా చెల్లెమ్మ తమ్ముళ్ళు, నేను ఏం చెప్పానంటే, నేను 2వ అమ్మరాజు జారీ చేసిన మాగల్లు శాసనం
వేంగి చాళుక్యులకి సంబంధించిన మంత్రి మండలి వాళ్ళు ఏ పనులు చేస్తారు, ఏ విధులు నిర్వహిస్తారో వాటి గురించి మీకు నేను చెప్పడం జరిగింది. అందులో వాళ్ళు ఏ విధులు నిర్వహిస్తారో నిన్న నేను మీకు చెప్పను, టైం లేకుంటే మనం చెప్పాలి. అయితే ఇప్పుడు మనం చెప్పుకుందాం. వేంగి చాళుక్యుల మంత్రి మండలిని అష్టాదశ తీర్థులు అంటారని మాగల్లు శాసనం చెప్తుంది. 2వ అమ్మరాజు జారీ చేసింది. రైట్. ఇందులో భాగంగా దౌహారికుడు బుక్ ఉంటే చూసుకోండి, మంచిది. దౌహారికుడు అంటే రాజప్రసాద అధికారి, అన్ని రాజప్రసాదాన్ని మెయింటైన్ చేసేవాడు దౌహారికుడు. దౌహారికుడు రాజా, మొత్తం కూడా రాజా ప్రసాద అధికారి. రెండోది అంతర్వంశికుడు. అంతర్వంశికుడు అంతఃపుర అధికారి. రైట్. ప్రశస్తి శాసనాలు రాసేవాళ్ళు. ప్రశస్తి అంటే శాసనాలు రాసేవాళ్ళు. ప్రశస్తి అని అంటే ఒక రాజు గురించి భజన, ఏమోలే అతను మంచి కూడా చేసి ఉండొచ్చుగా చరిత్రలో, అతని గురించి కీర్తిస్తూ రాసేదాన్ని ప్రశస్తి శాసనం అంటారు. దండయాత్రల గురించి రాసేది కూడా ప్రశస్తే. ఆచంద్ర తారార్కం మా రాజు అలా చేశాడు, ఇలా చేశాడు, యుద్ధాలు చేశాడు అని. కాబట్టి ప్రశస్తి మీన్స్ శాసనాలు రాసేవారు. అలానే సమాహార్త ఫైనాన్స్, సమాహార్త ఫైనాన్స్. అలానే సన్నిధాత కోశాధికారి, ట్రెజరర్. అలానే ఇంకొక ఆయన రాజభవన అధికారి అంటే బిల్డింగ్ నిర్మాణాలు చూసుకునే మంత్రి. మరొక ఆయన కర్మాంతిక. ఇది ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకో నాకు 6th సెన్స్ కొడుతుంది ఈ పాయింట్, దమ్మున్న పాయింట్. డిపి. కర్మాంతిక అంటే గనులు పరిశ్రమల శాఖ. గనులు పరిశ్రమల శాఖ, మైన్స్ అండ్ ఇండస్ట్రీ చూసే శాఖను కర్మాంతిక, KARMANTIKA, కర్మాంతిక అందరు. రైట్. ఆ తర్వాత అంతఃపాల అంటే సరిహద్దుల అధికారి, బోర్డర్స్ మొత్తం కాపలా కాసుకునే అధికారి. అతని బృందాన్ని అంతఃపాల అంటారు వేగి చాళుక్యుల పీరియడ్. ఆ తర్వాత ధర్మాధ్యక్ష, న్యాయాధికారి. వ్యవహారిక, న్యాయం. పౌరుడు, రాజధాని యొక్క రాజప్రతినిధి. పౌరుడు అనేది కూడా ఒక మంత్రే. ఆ తర్వాత నాయకుడు, పరిపాలన చేసే వ్యక్తి. దండపాలుడు, దండించేవాడు. ప్రదేశిక, చిన్న చిన్న పరిపాలనా విభాగాలకి పాలకుడు. పైన రాజు. 18 మంది లెక్కేసుకోండి ఒకసారి, కరెక్ట్గా వస్తాయి. ఈ 18 మంది మంత్రి మండలి బృందాన్ని వాళ్ళు చేసే ఫంక్షన్స్ని చెప్పేటటువంటి శాసనం వేంగి చాళుక్యుల పీరియడ్లో మాగల్లు శాసనం 2వ అమ్మరాజు జారీ చేశాడు. రైట్. ఓకేనా? మరి ఇప్పుడు మనం కాన్సెప్ట్ 28 ఇందులో గుణగ విజయాదిత్యుడి భార్య చల్లవ్వ వేరు. ఈమె చల్లన, నా గుణగ విజయాదిత్యుడి భార్య చల్లన చింబులూరు శాసనాన్ని జారీ చేసింది. ప్రీవియస్ వీడియోస్లో ఎక్కడో చెప్పిన. గుణగ విజయాదిత్యుడి భార్య చల్లన చింబులూరు శాసనాన్ని జారీ చేసింది. ఈ చింబులూరు శాసనం ప్రకారం మనకు తెలిసే విషయం ఏంటంటే, ఈ చింబులూరు అనే గ్రామాన్ని ఈవిడ ఒక బ్రాహ్మణుడికి దానం చేసింది, అగ్రహారం కింద దానం చేసింది. గుణగ విజయాదిత్యుడి భార్య చల్లన, నాట్ చల్లవ్వ, చల్లన. గుణగ విజయాదిత్యుడి భార్య లేదా 3వ విజయాదిత్యుడి భార్య లేదా తెలుగులో తొలి అద్దంకి శాసనం వేయించిన రాజు యొక్క భార్య చల్లన చింబులూరు గ్రామాన్ని ఒక బ్రాహ్మణుడికి దానం చేసినట్లు చింబులూరు శాసనం చెప్తోంది. కాన్సెప్ట్ నెంబర్ 28. రైట్. శాసనాలు ఎందుకంటేరా, పోయినసారి ఒక 9-10 శాసనాలు అడిగాడు. కఠినమైన శాసనాలు. కఠినం అంటే లోతుగా అడిగాడు శాసనాలకు సంబంధించి. అందువల్ల శాసనాల గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది, వాటిని స్ట్రెస్ చేసుకోవాల్సి వస్తుంది. ఏమో మళ్ళీ అతనే పేపర్ని సెట్ చేశాడేమో, శాసనాల మీద ఎక్కువ దృష్టి పెట్టాడు అనుకోండి. పోయినసారి మైనస్ అయింది ఏపీ హిస్టరీ చాలా మందికి. ఈసారి అలా అవ్వకూడదు. రైట్. మరి కాన్సెప్ట్ నెంబర్ ఇంకోటి ఇది చింబులూరు శాసనంలోనే ఒక 2 కాన్సెప్ట్లు ఉన్నాయి. ఇప్పుడు చింబులూరు చెప్పినాం కదా శాసనం, ఇప్పుడు చెప్పే ఇంకో శాసనం చెప్పనా, కలచుంబర్రు శాసనం. ఈ 2 ఒకేలాగా ఉన్నాయి.
కలచుంబర్రు శాసనం ఇప్పుడు మనం చెప్పబోతుంది. చింబులూరు శాసనం వేరు, కలచుంబర్రు శాసనం వేరు. ఈ కలచుంబర్రు శాసనం 2వ అమ్మరాజు జారీ చేశాడు. బాగా గుర్తుపెట్టుకోవాలి. 2వ అమ్మరాజు ఆస్థాన నర్తకి మరియు సంస్కృత విద్యలో ప్రవీణురాలు మరియు పట్టమహిషి. 2వ అమ్మరాజు భార్య చామెకాంబ ఈ శాసనాన్ని జారీ చేసింది. ఈ శాసనం ప్రకారం ఒక జైన సన్యాసికి కలచుంబరు గ్రామాన్ని వీళ్ళు దానం చేశారు. ఎవరు? 2వ అమ్మరాజు, అతని భార్య చామెకాంబ అని ఈ శాసనంలో రాసి ఉన్నది. జైన సన్యాసికి దానం చేసినట్టు ఉన్నది. కలచుంబర్రు శాసనం, రైట్. అది చింబులూరు గుణగ విజయాదిత్యుడికి సంబంధించింది, ఆయన భార్యకు సంబంధించింది. ఇదేమో కలచుంబర్రు శాసనం, రైట్. ఇందులోనే 3వది మీ అందరికీ తెలుసు, ముషిణికొండ శాసనం. ఇది జైన మతానికి చెందిన ఏకైక శాసనం. ప్రాచీన ఆంధ్రుల చరిత్రలో, మధ్యయుగ ఆంధ్రుల చరిత్రలో, వేగి చాళుక్యుల పీరియడ్లో ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ముషిణికొండ శాసనం మీకు 3వ విష్ణువర్ధనుడు జారీ చేశాడు. ఈ శాసనం ప్రకారం కుబ్జ విష్ణువర్ధనుడి భార్య, వేగి చాళుక్య రాజ్య స్థాపకుడైన కుబ్జ విష్ణువర్ధనుడి భార్య అయ్యణ మహాదేవి విజయవాడలో జైన మత బసదులు, కాలగమనంలో బస్తీలు ఆవిడ నిర్మించినట్లు ఈ ముషిణికొండ శాసనం చెప్తా ఉంది. ఈ ముషిణికొండ శాసనం బాగా గుర్తుపెట్టుకోవాలి. 3వ విష్ణువర్ధన్ వేయించాడు. ఇది కన్ఫర్మ్ చేసుకోండి. 3rd విష్ణువర్ధనుడు అని కన్ఫర్మ్ చేసుకోండి ప్లీజ్, రైట్. ఆ తర్వాత కాన్సెప్ట్ నెంబర్ 29. వేగి చాళుక్యుల్లో కాన్సెప్ట్ నెంబర్ 29 బాగా 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 ఇంపార్టెంట్. కాన్సెప్ట్ నెంబర్ 29 వేగి చాళుక్యుల్లో. ఇందులో భాగంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన కత్తి లాంటి పాయింట్ ఏంటంటే, వేగి చాళుక్యుల కాలంలో వేయబడినటువంటి పన్నుల గురించి అహదన కరం శాసనం చెప్తుంది. ఇలా చెప్పడానికి మార్నింగే నాకు చాలా సంతోషంగా ఉందిరా. ఎందుకు రాని అంటే, మీ అందరికీ ఉద్యోగాలు వస్తాయా? నాకు ఉద్యోగం ఉందిగా, మీకు కూడా ఉద్యోగాలు వస్తాయి. ఒక విజేత మీకు పాఠం చెప్తున్నాడు, మీరు కూడా విజేతలు కావాలని. అర్థమైందా లేదా? అంటే ఒక ఏమంటాం దాన్ని, మనం అందరం ఒక పాజిటివ్ వేవ్లో ఉన్న వాళ్ళందరూ ఒక చోట చేరితే ఆ శక్తి డబుల్ అవుతుంది. దాని ద్వారా లక్ష్యాలు సాధించవచ్చు. సన్నాసులు, నెగిటివ్ థాట్ ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ ఒక చోట చేరితే అన్ని నెగిటివ్ వైబ్రేషన్సే ఉంటాయి. నెగిటివ్ థాట్స్ ఉన్న వాళ్ళ దగ్గర, నెగిటివ్ వైబ్రేషన్స్ ప్రచారం చేసే వాళ్ళ దగ్గర మీరు చేరవద్దు. కష్టపడి చదివే వాళ్ళ పక్కన చేరితే వాళ్ళ బలం మీ బలం అదనంగా మారి మీరు లక్ష్యాన్ని సాధిస్తారు. ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు మీటింగ్ పెడుతున్నాడు, లక్షల మంది వస్తున్నారు అంటే వస్తున్నారంటే ఆ ప్లేస్కి ఏమవుతుంది? స్థల బలం వస్తుంది. ఆ స్థల బలానికి దైవ బలం చేకూరుతుంది. ఫలితంగా అతని పార్టీ గెలిచిపోతుంది ఎలక్షన్లలో. జనాలందరూ ఎక్కడికి వచ్చారు, తన్ని ఆశీర్వదించారు. వీళ్ళంతా బలం వైబ్రేషన్స్లో అతని మీద పనిచేసింది. అతను నాయకుడు అయిపోయాడు. ఏదైనా అంతేనా? రైట్. కాబట్టి మీతో సబ్జెక్ట్ డిస్కస్ చేసే వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేయండి. అంతే తప్ప ఊరినే మాట్లాడుకోవడం, టైం వేస్ట్ చేసుకోవడం, ఇలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయొద్దు. నేను మాట చెప్పిన, నిజంగా కష్టపడేవాడికి ఫ్రెండ్స్ ఉండరు. ఇది రాసి పెట్టుకోండి. మరి వేగి చాళుక్యుల 5వ విష్ణువర్ధనుడు అహదన కరం శాసనాన్ని వేశాడు. AHADANAKARAM అహదన కరం శాసనం వేగి చాళుక్యుల రాజు 5వ విష్ణువర్ధనుడు జారీ చేశాడు. ఈ అహదన కరం శాసనం వేగి చాళుక్యుల కాలం నాటి పన్నుల వ్యవస్థ గురించి చెప్తుంది. ట్యాక్స్ సిస్టమ్, ఎకానమీలో ట్యాక్స్ సిస్టమ్ గురించి చెప్తుంది. అహదన కరం శాసనం ఇష్యూడ్ బై 5వ విష్ణువర్ధన్, రైట్. ఇందులో భాగంగా కొన్ని పన్నుల గురించి నేను ఇక్కడ మెన్షన్ చేశాను. ఇంపార్టెంట్ పన్నులు, ట్యాక్సెస్ గురించి. ఇది పేజీ 152, కాన్సెప్ట్ 29. ఇందులో ఒకటి అరి, ARI, అరి అనగా అంటాడు రేపు ఎగ్జామ్లో. ARI అరి అనగా
పంటలు కోత కోసిన తర్వాత రైతులు చెల్లించే పన్ను. పంటలు కోత కోసిన తర్వాత రైతులు చెల్లించే పన్ను. అరి అంటే ఏఆర్ఐ అరి అంటే పంటలు కోత కోసిన తర్వాత రైతులు ప్రభుత్వానికి చెల్లించే పన్నుని అరి అంటారు. ఏఆర్ఐ, రైట్. ఆ తర్వాత ఎనదర్ వర్డ్ సిద్ధాయం. సిద్ధాయం సిద్ధాయం అంటే బంగారంపై పన్ను. బాగా గుర్తుపెట్టుకోవాలి. బంగారంపై పన్ను విధిస్తే దాన్ని సిద్ధాయం అంటారు. మొన్న మోడీ ఎంత బంగారం ఉందో పన్నేస్తానంటే మహిళలందరూ గోల పెట్టి గగ్గోలు ఎత్తేశారు. మనం చూసాం. ఇక్కడ వాళ్ళ ప్రాణం బంగారం మహిళలకి. ఆ రోజుల్లో బంగారంపై పన్ను ఉంది. ఆ పన్నుని సిద్ధాయం అని పిలిచారు. ఇంకో పాయింట్ ఏంటంటే సిద్ధాయం అంటే ఇంకొక అర్థం ఉంది వేగి చాళుక్యుల పీరియడ్లో. ఒకవేళ పంట పండలేదనుకోండి, తక్కువ భూమి ఇస్తూ రైతు ప్రభుత్వానికి చెల్లిస్తే దాన్ని కూడా సిద్ధాయం అంటారు. అయితే ఎంత తక్కువ చెల్లించాడో మరుసటి సంవత్సరం పంట బాగా పండుతుంది కాబట్టి అప్పుడు ఈ తక్కువ చెల్లించింది తిరిగి చెల్లించాలి, లేకపోతే అతనికి శిక్ష పడుతుంది. దీనిని సిద్ధాయం అంటారు. రైట్. ఆ తర్వాత చెల్లెమ్మలు తమ్ముళ్ళు తేరే. అరి వేరు, సిద్ధాయం వేరు. తేరే TERE తేరే తేరే. మరి తేరే అంటే బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏముందంటే ఉత్పత్తులను అమ్మేవాడికి కొనేవాడికి మధ్య ఉండే మధ్యవర్తిపై విధించే పన్ను. దళారిపై విధించే పన్ను. అమ్మేవాడికి కొనేవాడికి మధ్యవర్తిగా ఉంటాడే అతనిపై విధించే పన్నుని తేరే అని అంటారు. అరి వేరు, సిద్ధాయం వేరు. తేరే TERE తేరే వేరు. ఆ తర్వాత దండు. మరో పన్ను పేరు దండు. DINDU. దండుపాళ్యం కాదు, దండు. దండు అంటే యుద్ధాలు వచ్చినప్పుడు, కరువులు వచ్చినప్పుడు, విపత్తులు వచ్చినప్పుడు సైన్య నిర్వహణకు సపరేట్గా ప్రజల మీద విధించి వసూలు చేసిన పన్నుని దండు అంటారు. యుద్ధాలు వచ్చినప్పుడు, కరువులు వచ్చినప్పుడు, డిజాస్టర్స్ వచ్చినప్పుడు ప్రజల మీద సపరేట్గా విధించే సర్ ఛార్జీ లాంటిది, దానిని దండు అంటారు. బాగా గుర్తుపెట్టుకోవాలి. వేగి చాళుక్యుల పీరియడ్లో యుద్ధానికి వెళుతుంటే సైనిక మూక యుద్ధాలకు వెళుతుంటే రహదారులు అమ్మడబడి, అసలు రోడ్లు రహదారులు ఎందుకు వేశారో తెలుసా? యుద్ధాల కోసం వేశారు. తర్వాత మనం ఇప్పుడు నడుస్తున్నాం. కానీ ఫస్ట్ రోడ్లు వేయడానికి కారణం యుద్ధాల్లో సైన్యం సవారీ జరగాలి కాబట్టి రోడ్లు వేసుకుంటూ, అడుగులు నరుక్కుంటూ, కచ్చా రోడ్లు వేసుకుంటూ వెళ్ళారు. అవే రోడ్లు అయినాయి కాలగమనంలో. యుద్ధాల కోసం రోడ్లు వేశారు చరిత్రలో. అలా వీళ్ళు రోడ్లు ఎమ్మడబడి, ఆ కచ్చా రోడ్లు ఎమ్మడబడి వెళ్తా ఉన్నప్పుడు, ఆ మట్టి రోడ్లు ఎమ్మడబడి వెళ్తా ఉన్నప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న ఊళ్ళోళ్ళు భయపడేవాళ్ళంట. ఎందుకు భయపడేవాళ్ళంటే, మా ఊరు దగ్గర విడిది చేయకండి, మా ఊరి దగ్గర మీరు బేస్ క్యాంపు పెట్టుకోకండి, మా ఊరి దగ్గర మీరు గుడారాలు వేసుకోకండి అని మనసులో అనుకుంటూ దండాలు పెట్టుకునే వాళ్ళంట దేవుడికి. ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోండి, ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోండి, ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోండి, ప్లీజ్ ఇంకొంచెం ముందుకు వెళ్ళండి. కారణం ఏంటంటే వాళ్ళు గుడారాలు వేసుకుని ఉన్నారనుకోండి, యుద్ధాలకు వచ్చినప్పుడు సమీప ఊళ్ళు వాళ్ళు ఎన్నాళ్ళైతే అక్కడ గుడారాలు వేసుకుని ఉంటారో వాళ్ళందరి ఆలన పాలన, ఫుడ్, మెయింటెనెన్స్, లైఫ్ మొత్తం ఈ చుట్టుపక్కల ఉన్న ఊళ్ళోళ్ళు చూడాలి. ఈ చుట్టుపక్కల ఉన్న ఊళ్ళోళ్ళు వాళ్ళకి ఖర్చు పెట్టాలి డబ్బులని, గవర్నమెంట్ ఖర్చు పెట్టదు. అందువల్ల భయపడి ఈతి బాధలు అంటే చాలా బాధ పెట్టే బాధలు. ఈతి బాధలలో ఈ సైన్య నిర్వహణ చేసే గ్రామాలు పడే బాధ ఒకటి అని వేగి చాళుక్యుల చరిత్రలో రాసి ఉన్నది. అందువల్ల కొంచెం దూరం వెళ్ళండి, ఇంకొంచెం వెళ్ళండి అని ఒక సరిహద్దు వరకు వెళ్ళిపోతే ఆ గ్రామాలు ఊపిరి పీల్చుకొని వాళ్ళు ఎక్కడ గుడారాలు వేస్తారో ఆ సమీప గ్రామాలు మాత్రం బలైనట్టే. అయితే కొంత వెసులుబాటు వేగి చాళుక్యుల గవర్నమెంట్ ఆ గ్రామాలకు కల్పించింది. ఆ వెసులుబాటు ఏంటంటే చిన్నమ్మ తమ్ముళ్ళు 6 నెలల వరకు ఈ సైన్యం ఖాళీ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్రాంతాలు 6 నెలల వరకు ఆ గ్రామాల నుంచి ఎట్టి పన్నుని వసూలు చేయరు. 6 నెలల వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ గ్రామాల నుంచి పన్నులు వసూలు చేయరు. 6 నెలలు. వాడు సంవత్సరం ఉండొచ్చు, 2 ఏళ్ళు ఉండొచ్చు, 3 ఏళ్ళు ఉండొచ్చు, 18 ఏళ్ళు ఉండొచ్చు. 6 నెలలు మాత్రమే ఆ గ్రామాల నుంచి పన్ను వసూలు చేయరు. అంటే బహుశా ప్రభుత్వం దృష్టిలో 6 నెలల్లో ఆ గ్రామం రీకవర్ అవుతుంది అని బహుశా వాళ్ళు అనుకుని ఉండొచ్చు. కాబట్టి
అరి అంటేనేమో రైతులు చెల్లించే పన్ను, సిద్ధాయం అంటే బంగారం చెల్లించే పన్ను, తేరే అంటేనేమో అమ్మేవాడి కొనేవాడికి ఉన్న మధ్యవర్తిపై విధించే పన్ను, అలానే దండు అంటే యుద్ధాలు, విపత్తులు, డిజాస్టర్స్ సంభవించినప్పుడు సైనిక మెయింటెనెన్స్ కోసం ఏర్పాటు చేసే పన్ను, అలానే దశాపార పన్ను అని ఇంకోటి ఉన్నది. వెంగి చాళుక్యుల పీరియడ్లో దశాపార పన్ను, దశ అంటే 10 కదా, అది 10 రకాలైన నేరాలు చేసేవాడికి ఒకేసారి శిక్ష వేసేవాడు, అంటే వాడు దొరికితే. అందువల్ల వీడికి 10 నేరాలు చేసిన వ్యక్తికి చెల్లించే జరిమానా లేదా వేసే శిక్షను దశాపార పన్ను అని పిలిచేవాళ్ళు. ఎవరి పీరియడ్లో? వెంగి చాళుక్యుల పీరియడ్లో. బాగా గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నాకు తెలిసి ఆ తర్వాత వెంగి చాళుక్యుల కాలంలో కాన్సెప్ట్ 30 ఏంటంటే, వెంగి చాళుక్యుల కాలం నాటి దేవాలయాల్లో కుక్కుటేశ్వర దేవాలయం ఒకటి. ఇక్కడ శివుడు కోడి ఆకారంలో ఉంటాడు. వెస్ట్లోను, ఈస్ట్లోను, ఉత్తర ఆంధ్రప్రదేశ్లో ఉంది, సన్ రైజింగ్ ఆంధ్రప్రదేశ్ వైపు ఉంది. కుక్కుటేశ్వర దేవాలయం వెంగి చాళుక్యుల కాలంలో నిర్మించబడింది. ఎవరు కట్టాడో మనకు తెలియదు. ఇక్కడ శివుడు కోడి ఆకారంలో ఉంటాడు. కోడి, HEN, కోడి ఆకారంలో ఉంటాడు శివుడు. రైట్. అదిగాక శైవ మత శాఖలన్నింటిలోకెల్లా అతి ప్రాచీనమైన శాఖ పాశుపత శైవం. ఈ పాశుపత శైవ మత శాఖలన్నింటిలోకెల్లా ప్రాచీనమైనది. వెంగి చాళుక్యుల కాలంలో ఈ పాశుపత శైవానికి కేంద్రం త్రిపురాంతకం, ప్రకాశం జిల్లా త్రిపురాంతకం. ఈ త్రిపురాంతకానికి కుమారగిరి అనే పేరు కూడా ఉన్నది. భట్టిప్రోలుకి ప్రతిపాలపురం అని పేరు ఎలా ఉందో, కర్నూలుకి కందనవోలు అని పేరు ఎలా ఉందో, విజయవాడకి వేతాటిపురం అని పేరు ఎలా ఉందో, అలానే ఇక్కడ త్రిపురాంతకం ప్రకాశం జిల్లాకి కుమారగిరి అనే వేరే పేరు కూడా ఉంది ప్రకాశం జిల్లాకి. కాబట్టి కాలగమనంలో మనం మరిన్ని విషయాలు చెప్పుకుంటూ పోతాం. ఈరోజు చాలా సంతృప్తిగా ఉంది నా మనసుకి. ఇప్పుడు వెళ్ళి టిఫిన్ చేస్తాను, ఒక పని చేశాను కాబట్టి నేను అన్నం తింటున్నాను అనే ఒక ఫీల్ నాలో ఉంది. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకొక పాయింట్ ఏంటంటే మనకి పరీక్షలు దగ్గర పడుతున్నాయి కాబట్టి ఈ బుక్స్ మనకి హైదరాబాద్ ఆఫీస్లో కొన్నే ఉన్నాయి. అవి మీరు త్వరగా తెప్పించుకోండిరా నాన్న, ఎందుకంటే అవి అయిపోతాయి. ఇండియన్ హిస్టరీ బుక్స్ ఆల్రెడీ అయిపోయినాయి, మళ్ళీ ప్రింటింగ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవి కూడా మీరు తెప్పించుకోండి. ఈ ఒక్క బుక్ మీ జీవితాన్ని మార్చింది. త్వరగా తెప్పించుకోండి. ఒకవేళ ఆ బుక్స్ అయిపోయినాయి అనుకోండి, మళ్ళీ నా వీడియోస్ మీద ఆధారపడాలి. నా వీడియోస్ ప్లస్ బుక్ ఉంటే మీరు ఇంకేది చూడాల్సిన అవసరం లేదు. ప్రిలిమ్స్లో బయటపడతాం, మెయిన్స్లోకి వెళ్తాం. అయితే సబ్స్క్రైబ్ చేయండి. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. హ్యావ్ ఏ గుడ్ డే.